నమస్కారం. ఆంధ్ర నాయక శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము. ఆలకా పరివాడవనక నిన్నఖిల వేదాంత మార్గ విహారి వందునేమి హలము బట్టిన వాడవనకన్ బహువిధాజాండ నిర్వాహుడ వందునేమి అలసారి వాడ వంచనక నిన్ను సమస్త శాస్త్ర ప్రపూర్ణుడ వందునేమి అడవి ద్రిమ్మరి వాడవనక నిన్ సకల లోకాపన్నివారుడ వందునేమి పుడమి నీదగు కొంచెపు నడతలెంచ కభినుతుంతునే లోకైక విభుడవనుచు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఓ ఆంధ్ర నాయక అంటూ సంబోధిస్తూ ఏం చెప్తున్నాడంటే, నిన్ను ఆలకాపరివాడు అనక అఖిల వేదాంత మార్గ విహారివి అందునేమి నేను అంటానా, నిన్ను అనను. ఎందుకంటే నువ్వు ఆలని అంటే ఆవుల మందల్ని కాచుకునేవాడి అనే అంటాను నేను. అంతేగాని అఖిల వేదాంత మార్గ విహారివి అని మాత్రం నేను అనను సుమా. అంటే ముందే ఆక్షేపణ చేస్తానని చెప్పాడు కదా, అందు గురించి ఇక్కడ ఈ విధంగా ఆక్షేపణ చేస్తున్నాడు. నువ్వు ఆల కాపరివి అంటే ఆవుల్ని కాచుకునేవాడివి, వేదాంత మార్గ విహారివి అని అందరూ అంటారు. నిఖిల వేదాంతాలలోని విహరించేవాడివి నువ్వు. అలాంటి వేదాంతాలు అంటే ఉపనిషత్తులు, వీటన్నింటిలో కూడా విహరించేవాడివి అని గొప్ప గొప్ప మునులు తర్వాత జ్ఞానులు చెప్తారు. కానీ నేను మాత్రం నిన్ను ఆవుల కాపరివాడివనే అంటాను. హలము బట్టినవాడ అనక బహువిధాజాండ నిర్వాహుడ వందునేమి. అజుడు అంటే బ్రహ్మదేవుడు, అజాండం అంటే బ్రహ్మాండం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఆ నాగలి పట్టి దున్నేవాడివి అని అంటాను. ఎందుకంటే హలము పట్టినవాడు బలరాముడు కదా, అందుకోసం బలరాముడు హలాయుధుడు, అందుకోసం నిన్ను నేను హలం పట్టినవాడనే అంటానయ్యా. అంతేగాని బ్రహ్మాండాలన్నింటినీ కూడా నిర్వహించగలిగిన వాడివి, అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా నీ అధీనంలో ఉంటాయి అని అందరూ అంటారు. కానీ నేను మాత్రం నిన్ను నాగలి పట్టిన వాడివనే అంటాను. అలసారివాడ వంచనక నిన్ను సమస్త శాస్త్ర ప్రపూర్ణుడ వందునేమి. నిన్ను ఏమీ చదువు సంధ్య లేనివాడు, గొల్లవాడు అనే అంటాను. అంతేగాని సమస్త శాస్త్రాల్లోని పరిపూర్ణంగా జ్ఞానం కలిగిన వాడవని అనను. నువ్వు గొల్లవాడివే. అడవి ద్రిమ్మరువాడ వనక నిన్ సకల లోకాపన్నివారుడ వందునేమి. నువ్వు అడవులలో తిరుగుతూ ఉండేవాడివి, అంతేగాని అన్ని లోకాలలోని ఉండే వాళ్ళకి ఆపదలన్నింటినీ కూడా నివారించగలిగే సామర్థ్యం ఉన్నవాడు అని నేను అనను. ఎందుకంటే పుడమి నీదగు కొంచెపు నడతలెంచక, ఈ భూమి మీద నువ్వు ఏ విధమైనటువంటి తక్కువ పనులు చేసేవో అవి మాత్రమే నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, ఎంచుతున్నాను. ఆ పనుల్ని మాత్రమే ఎంచుతూ నిన్ను లోకైక విభుడవంచు నుతించను సుమా. ఎందుకంటే నువ్వు ఈ పనులన్నీ చేసావు భూమి మీద అవతరించినప్పుడు. ఏం చేశాడు భూమి మీద అవతరించినప్పుడు? పశువుల్ని కాచాడు, నాగలి చేత్తో పట్టుకున్నాడు, తర్వాత గొల్లవాడిలాగా జీవించాడు, అడవిలో తిరుగుతూ జీవించాడు. అందుగురించే నేను ఆ విధంగానే నిన్ను అంటాను, ఆ మాటలతోటే నిన్ను సంబోధిస్తాను. అంతేగాని నువ్వు వేదాంత విహారివని కానీ, బహువిధ బ్రహ్మాండాలని నిర్వహించేవాడివని కానీ, సమస్త శాస్త్ర ప్రపూర్ణుడు అని కానీ, సకల లోక ఆపన్నివారుడు అని కానీ నేను అనను. ఎందుకు అనను అంటే, నువ్వు అలాంటి చిన్న చిన్న పనులు చేసావు, చిన్నతనపు పనులు. కొంచెపు నడతలు అంటే చిన్నతనాన్ని తెచ్చేటటువంటి, ఆ అవమానాన్ని కలిగించేటటువంటి పనులు చేసావు ఆ రోజుల్లో అవతరించినప్పుడు. అందుకని వాటితోటే నిన్ను అంటే సంబోధిస్తాను. అంతేగాని నువ్వెంతో గొప్పవాడివి, లోకాలన్నింటికీ ప్రభువు అని మాత్రం నేను చెప్పను సుమా అంటూ ఈ పద్యంలో ఆక్షేపిస్తున్నాడు కవి.
ఆ తర్వాత చూడండి ఈ పద్యంలో, మామ ఇంటికి పోవ మంచి తీర్థము పుట్టదటదంత కారువాడతడి సొమ్ము, పునుక కంచము తోలు పుట్టంబుగల మిత్రుడెందు నన్నము పెట్టునేమి కప్పు, మాట మాత్రం బైన మగువనోరాపదు కొడుకు పెట్టున తలగొట్ల మారి, అన్నది మేషాండమున్నదిచ్చేదొక్క తొర్రిగొడ్డది నీకు తోలునేమి, ఎవరింటికి పోయిననేమి ఫలము, ఉన్నచో నుండి సిరుల పెంపొందుమయ్యా, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఇక్కడ మళ్ళీ ఆ విష్ణుమూర్తిని ఎలాగా ఎద్దేవా చేస్తున్నాడో చూడండి. మామ ఇంటికి పోవ మంచి తీర్థము పుట్టదు, అతడంత కారువాడు అతడి సొమ్ము. నీ మామగారైనటువంటి ఆ సముద్రుడి దగ్గరికి నువ్వు వెళ్ళావంటే నీకు మంచినీళ్ళు కూడా దొరకవయ్యా. ఎందుకంటే సముద్రం ఉప్పగా ఉంటుంది నీళ్ళు. అందు గురించి అతడంత కారువాడు అతడి సొమ్ము. అతడంత ఉప్పటివాడు ఇంకెవరూ లేరు అసలు ఈ లోకంలో, అంత ఉప్పగా ఉంటాడు. అందు గురించి అతనింటికి ఇంకా నువ్వు వెళితే ఏం చేస్తాడు? మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా అర్హత లేదు అక్కడ, నీళ్లు లేవు మంచినీళ్ళు. ఆ ఉప్పు నీళ్ళు నువ్వు తాగలేవు. అలాగే స్నేహితుడి దగ్గరికి పోని వెళతావు అనుకుంటే, పునుక కంచము తోలు పుట్టంబు గల మిత్రుడు. నీ మిత్రుడు ఎవరు? అతడికి పుర్రే కంచం, కట్టుకునే తోలు, కట్టుకునే వస్త్రం తోలు, పులితోలు లేకపోతే ఏనుగుతోలు, అవే కడతాడు. అలాంటి మిత్రుడు ఉన్నాడు నీకు. ఆ ఈశ్వరుడు అనమాట ఇతను. పుర్రెని కంచంగా భిక్షాపాత్రగా చేసుకున్నాడు. తోలు పుట్టాని ఏనుగుకి వరం ఇచ్చాడు గజాసురుడికి, ఎల్లప్పుడూ తన చర్మాన్ని ధరిస్తానని. అందు గురించి ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు. ఆ పులితోలును కూడా ధరిస్తూ ఉంటాడు. అందు గురించి తోలునే వస్త్రాలుగా ధరిస్తాడు. పునుక అంటే పుర్రెని కంచంగా చేసుకున్నాడు. అలాంటి ఈ మిత్రుడింటికి నువ్వు వెళితే ఎందు అన్నము పెట్టు నేమి కప్పు, నీకెందులో అన్నం పెడతాడయ్యా? నీకేమని వస్త్రాలు ఏమని ఇస్తాడు? నీకేం కప్పుతాడు? ఉత్తరీయంగా తన దగ్గరే లేవు, ఇంక నీకేం ఇస్తాడు? మాట మాత్రం పైన మగవ నోరాపదు. నీ భార్య ఉంది కదా లక్ష్మీదేవి, ఆమె నోరు ఎప్పుడూ మూతపడదు. ఎందుకంటే ఎప్పుడు ఇరుగిళ్ళకి పొరుగిళ్ళకి ఇంకెక్కడికో వెళ్ళి తిరుగుతూ అలాగా మాట్లాడుతూనే ఉంటుంది. చంచల ఆమె, ఒక దగ్గర ఉండదు స్థిరంగా. అలాంటి ఆమె నీ భార్య. కొడుకు పెట్టునే తలగొట్ల మారి, ఆ భార్యేమో ఎప్పుడు ఇంట్లోనే ఉండదు, ఇలా తిరుగుతూ ఉంటుంది. కొడుకేమో ఎప్పుడు బొమ్మలు అంటే సృష్టిని చేస్తూ ఉంటాడు. ఆ సృష్టి చేస్తూ ఉండడంలో బొమ్మలు తయారు చేస్తాడనమాట. అందుకని ఈ బొమ్మ తల, ఈ తల ఇంకొక బొమ్మకి, ఇంకొక తల తయారు చేసి ఇంకొక బొమ్మకి అలా పెడుతూ ఉంటాడు. తలగొట్ల మారి అతనే ఇస్తాడు, నీకు ఏమీ ఇవ్వలేడు. అన్నది మేషాండమున్నది చేదు ఒక్క తొర్రిగొడ్డది నీకు తోలునేమి. ఇంకా పోనీ నీ కుమార్తె ఉంది గంగా నది, ఆమె దగ్గరికి వెళ్ళావనుకో, ఆమె మాత్రం నీకేం పెడుతుందయ్యా? గంగా నది ఒడ్డున సాధారణంగా ఎక్కువగా పితృకార్యాలు చేస్తూ ఉంటారు. ఆ నది దగ్గర పితృకార్యాలు చేసి ఆ పిండములన్నీ కూడా నదిలో కలుపుతూ ఉంటారు. ఆమె దగ్గరికి వెళ్ళామంటే నీకు అదే భోజనం సుమా, ఇంకేమీ ఆమె పెట్టలేదు. అలాగే పోనీ నీ తమ్ముడున్నాడు ఇంద్రుడు, అతని దగ్గరికి వెళ్ళావనుకో, ఆయన దగ్గర ఒక్క ధేను ఒకటి ఉంది ఏదో, ఆ ధేను నీకెందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా, తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆ కామధేను అనమాట. అందు గురించి నువ్వెవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకేమీ జరుగుబాటు లేదు. మామగారింటికి వెళితే మంచినీళ్ళు దొరకవు, స్నేహితుడి దగ్గరికి వెళితే అన్నం లేదు, వస్త్రం లేదు. భార్య ఏమో ఎప్పుడూ ఇల్లు పట్టకుండా అలా తిరుగుతూ ఉంటుంది. కొడుకేమో ఒకరి తల మారుస్తూ ఉంటాడు తలలన్నీ. ఆ నది అయిన కుమార్తె అయిన గంగ దగ్గరికి వెళితే పిండం తప్ప ఇంకేమీ నీకు ఆహారంగా ఇవ్వలేదు. పోనీ ఇంద్రుడి దగ్గరికి వెళితే తమ్ముడు కదా అని అతడు తన దగ్గర ఉన్న ధేనువుని నీకు ఎప్పుడూ ఇవ్వడు. తోలునేమి అంటే నీకు ఇస్తాడా? ఇవ్వడు, తన ఆస్తి అది, అందుకని తను ఇవ్వడు. అందు గురించి ఎవరింటికి పోయినా ఏమి ఫలము? నువ్వు ఇంకెవరింటికి వెళ్ళినా ఫలితం లేదయ్యా. అందు గురించి ఉన్నచో నుండి సిరుల పెంపొందుమయ్యా, ఇక్కడే ఉంటూ హాయిగా నీ ధనాన్ని నువ్వే సంపాదించుకో. వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏమీ నువ్వు ప్రయోజనం లేదు. అందు గురించి నువ్వు ఇక్కడే ఉండు, నీ మహిమల్ని చూపించు,
నీ మహిమల ద్వారా నీ యొక్క ఐశ్వర్యాన్ని పెంపొందించుకో. ఇక్కడ ఐశ్వర్యం పెంపొందించుకోవడం అంటే ధూప దీప నైవేద్యాలకి కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవాలి. తర్వాత ఉత్సవాలు చేయించుకోవాలి. అంటే ప్రతిరోజు జరిగే ఉత్సవాలు, తర్వాత వారానికి ఒకసారి జరిగే ఉత్సవాలు, మాసానికి ఒకసారి జరిగేవి, సంవత్సరానికి ఒకసారి జరిగేవి, అలా ఎన్నో ఉత్సవాలు జరిపించుకోవాలి, కళ్యాణాలు జరిపించుకోవాలి. ఈ వైభవం అంతా నీకు రావాలి. అది రావాలంటే నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే లాభం లేదు, నువ్వు ఇక్కడే ఉండి అవన్నీ సంపాదించుకో అంటూ హితవు చెప్తున్నాడు ఆంధ్ర మహావిష్ణువుకి కవి. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు ఇంకో కొన్ని పద్యాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.